వైశాఖ మాస పుణ్యఫలముచే బల్లికి దివ్యలోక ప్రాప్తి. హేమాంగద మహారాజా, నీవు వైశాఖ మాస వ్రతమును ఆచరింపలేదు, జలదానము చేయలేదు, జ్ఞానులకు వారిని సేవింపలేదు. కావున నీకిట్టి దుర్గతి కలిగి బల్లి జన్మ వచ్చినది. నీకు ఈ వైశాఖ మాస వ్రతమును ఆచరించి నేను సంపాదించిన పుణ్యమును కొంత నీకు ధారపోసెదను. దీనివలన దుర్దశ శాంతించును, విజయమును అందగలవు అని పలికి తుదదేవ మహాముని నీటిని స్పృశించి బల్లి రూపమునున్న హేమాంగద మహారాజునకు తాను చేసిన వైశాఖ మాస వ్రతములోని కొన్ని దినముల పుణ్యమును ధారపోసెను. ఆ పుణ్యఫలమును పొందినంతనే హేమాంగద మహారాజు బల్లి రూపమును విడిచి దివ్య రూపమును పొందెను. సుధకీర్తి మహారాజునకు సురదేవ మహామునికి నమస్కరించెను. వారి అనుజ్ఞతో శ్రీహరి పంపిన దివ్య విమానమునెక్కి పుణ్యలోకములకు పోయెను. యం భూయాత్.